శ్రీరామ నవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామ నవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తుంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావటంతో భక్తులకు ఇబ్బంది తలెత్తకుండా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాలని కల్పించారు. శ్రీరామనవమి వేడుకలకు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయం ముస్తాబైంది. ఇప్పటికే భద్రాచలంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా రేపు శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరగనుంది. ఈ కళ్యాణానికి ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్టు వస్త్రాలు, తలంబ్రాలు సమర్పించనున్నారు. భద్రాద్రి రామయ్య కళ్యాణాన్ని వీక్షించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలి వెళ్తుంటారు. వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవి కావటంతో భక్తులకు ఇబ్బంది లేకుండా చలువ పందిళ్లు, మంచినీటి సౌకర్యాన్ని కల్పించారు. ఇక శ్రీరామనవమి వేడుకలకు సంబంధించి భద్రాచలంలో ఏర్పాట్లపై మా ప్రతినిధి సైదులు డీటెయిల్స్ అందిస్తారు. సైదులు. ధనలక్ష్మి, సీతారాముల కళ్యాణ గడియలు సమీపిస్తున్నాయి. ప్రస్తుతం మనం భద్రాచల సీతారాముల కళ్యాణం జరిగేటువంటి మిథిలా స్టేడియంలో ఉన్నాం. మనం చూడొచ్చు, మిథిలా స్టేడియం సర్వంగా సుందరంగా తీర్చిదిద్దారు. ఇప్పటికే దాదాపుగా తెలుగు 2 రాష్ట్రాలతో పాటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మహారాష్ట్రకు సంబంధించినటువంటి భక్తులు కూడా పెద్ద ఎత్తున భద్రగిరికి తరలి వస్తున్నారు. మనం చూస్తున్నాం విజువల్స్ లో. ఇది మిథిలా స్టేడియం. ఈ మిథిలా స్టేడియం కూడా దాదాపుగా 6 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి ఈ మిథిలా స్టేడియంలోనే కళ్యాణం వైభోగం జరుగుతుంది. శ్రీరాముడు కళ్యాణానికి సంబంధించి దాదాపుగా 10 ఏళ్ల తర్వాత సీఎం హోదాల్లో తొలిసారిగా, అంటే గతంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్, నాడు ఉన్నటువంటి సీఎం కేసీఆర్ మొత్తంగా ఆయన సీతారాముల కళ్యాణానికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను తీసుకొచ్చే ఆనవాయితీ ఉండే. కేవలం 2014 మార్చిలో మాత్రమే ఆయన వచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా కేవలం దేవాదాయ శాఖకే అప్పగించారు ఆ బాధ్యతని. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది ఎన్నికల కోడ్ ఉండటంతో కళ్యాణానికి రాలేదు. ప్రస్తుతం మాత్రం భద్రాచల సీతారాముల కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు దేవాదాయ శాఖ మంత్రులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్న పరిస్థితి. అందుకు సంబంధించిన గ్యాలరీ కూడా మనం చూడొచ్చు. అటు సీఎం కూర్చున్నటువంటి వేదికలు, అదేవిధంగా కళ్యాణానికి సంబంధించినటువంటి వచ్చిన భక్తులకు సంబంధించి 150 రూపాయలకు సంబంధించి నుంచి 7,500 రూపాయల వరకు కూడా సెక్టార్లను ఏర్పాటు చేశారు. మొత్తం కూడా ఆన్లైన్ సిస్టమ్ లోనే మొత్తం కూడా ఈ సిస్టమ్, అంటే టోకెన్స్ కూడా ఏర్పాటు చేశారు. ఆన్లైన్ లో ద్వారా బుక్ చేసుకున్నటువంటి వారందరూ కూడా, టికెట్లు తీసుకున్నటువంటి వారందరూ కూడా భక్తులు వారికి సంబంధించినటువంటి సెక్టార్లలో సేద తీరేందుకు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున కూడా వేసవి కాలం సమీపించడంతో పెద్ద ఎత్తున కూడా ఎండ వేడిమి ఉన్న నేపథ్యంలో ఒకసారిగా వారందరికీ కూడా మొత్తం కూడా కూలర్లను, అదేవిధంగా స్ప్రింక్లర్లను కూడా ఏర్పాటు చేశారు. ఎల్ఈడి టీవీలను కూడా ఏర్పాటు చేసి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులకు అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి అవుతుంది. పెద్ద ఎత్తున కూడా తలంబ్రాలను, అంటే మొత్తంగా సీతారాముల కళ్యాణ తలంబ్రాలకు ఒక విశిష్టత ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా కళ్యాణం పట్ల కూడా భక్తి శ్రద్ధలతో తీసుకోవడానికి వారందరూ కూడా ఏర్పాట్లు చేసుకుంటారు. అయితే దీనికి సంబంధించి కూడా ఈసారి కార్గో సేవలతో పాటు పోస్ట్ ఆఫీస్ నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఈ తలంబ్రాలకు సంబంధించిన కౌంటర్లను కూడా ఏర్పాటు చేస్తారు.
కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తారు, లడ్డూలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఏపీ రాష్ట్రం నుంచి కూడా ప్రతి ఏడాది మనకి పట్టు వస్త్రాలను, తలంబ్రాలను తీసుకొచ్చేటువంటి బాధ్యత కూడా ఏపీ ప్రభుత్వం నుంచి కూడా ఒకరు వస్తుంటారు. దీనికి సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా వస్తారని కూడా ముందుగా చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ పర్యటన కూడా కన్ఫర్మ్ అయిన తర్వాత రద్దయిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. పర్యటన రద్దయిన తర్వాత ఆ ప్రభుత్వం నుంచి ఎవరు వస్తారన్నది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా 2000 మందికి పైగా కూడా పోలీసులు భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ ఏర్పాట్లకు సంబంధించిన దాంట్లో కూడా ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కూడా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవైపు ఛత్తీస్గఢ్ మావోయిస్టు దండకార్యాన్ని మొత్తం జల్లెడ పడుతున్న నేపథ్యంలో మావోయిస్టులకు సంబంధించినటువంటి నిఘా నేత్రంలో ఏ ఏర్పాటు కూడా కొనసాగుతున్నాయి. అయితే ఇతర 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి భక్తులు వస్తున్న నేపథ్యంలో వీరికి సంబంధించిన ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు కూడా ఆ ట్రాఫిక్ నిబంధనలకు సంబంధించి కూడా పార్కింగ్ ఏర్పాటు చేశారు. ఆ పార్కింగ్ సంబంధించినటువంటి వాహనాలకు కూడా క్యూఆర్ కోడ్లను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా చూసుకుంటే సీతారాముల కళ్యాణానికి సంబంధించినటువంటి వైభోగాన్ని కనులారా తిలకించేందుకు సిద్దమైనటువంటి మిథిలా స్టేడియం మనం చూడొచ్చు. దీనికి దాదాపుగా ఈ మిథిలా స్టేడియం 6 దశాబ్దాల క్రితం నిర్మించినటువంటి చారిత్రక కట్టడంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కూడా చారిత్రక కట్టడాల్లో కూడా ఈ ఏడాది నిలిచిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ కళ్యాణ్ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండేందుకు జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. సీతారాముల కళ్యాణానికి సంబంధించి కూడా ఏర్పాట్లకు సంబంధించి దాంట్లో ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు సీతారాముల కళ్యాణానికి సంబంధించి దాదాపు 2 రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాలతో పాటు కూడా పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి వస్తున్న నేపథ్యంలో అక్కడ ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకుంటా ఉన్నారు. అయితే దాదాపుకు 2 లక్షల మంది అంటే దాదాపుగా 2-3 లక్షల మంది పైగా భక్తులు తరలి వస్తున్న నేపథ్యంలో ఈ ఏర్పాట్లకు సంబంధించినటువంటి దానికి సంబంధించిన దాంట్లో కూడా రేపు అంటే ఈ రోజు మరికొద్ది సేపట్లోనే కళ్యాణానికి సంబంధించినటువంటి ఎదుర్కోలు ఉత్సవం కొనసాగుతుంది. రేపు ఉదయం నుంచి కూడా నవమికి సంబంధించిన కళ్యాణ ఏర్పాట్లు 9:30 నుంచి కూడా కొనసాగే పరిస్థితి కనిపిస్తుంది. ఓకే, థాంక్యూ సైదులు.